జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరొక గంటలో ముగియనుంది ఈ పోలింగ్. సాధారణంగా సమయం ముగిసినప్పటికీ క్యూ లైన్ లో ఉన్నవారు ఓటు వేసే అవకాశం కల్పిస్తూ ఉంటారు. కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం వెంకటగిరి నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఎప్పుడైనా కొంచెం పెరిగేటట్టు కనిపిస్తుందా? ఎట్లా ఉంది అక్కడ? ఇప్పటివరకు ఎంత వరకు కూడా నమోదైంది కిరణ్? హిమబిందు, ప్రస్తుతం అయితే మనం జూబ్లీహిల్స్లోని వెంకటగిరి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కాకపోతే మందకొడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ జూబ్లీహిల్స్ అదేవిధంగా యూసఫ్ కూడా సంబంధించి ఉదయం నుంచి ఎటువంటి అంటే చెదురుమదురు ఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకోకుండా ఓటింగ్ అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించడంలో పోలీసులు అధికార యంత్రాంగం అయితే సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు. ఈసారి ప్రయోగాత్మకంగా డ్రోన్ కెమెరాలు, భద్రత దృష్ట్యా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా డ్రోన్ కెమెరాల సాయంతో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును ఉన్నతాధికారులకు పరిశీలన చేశారు. అయితే సహజంగా సాధారణ అంటే జనరల్ ఎలక్షన్లకు ఉప ఎన్నికలకు కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చినప్పుడు చాలా ఎన్నికను ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రత్యర్థి పార్టీలు కావచ్చు, చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆ నేపథ్యంలోనే చాలామంది ఇన్ఛార్జులుగా నియమించి కూడా ప్రతి డివిజన్ సంబంధించి ఇన్ఛార్జులు నియమించి కూడా ఇటు పోలింగ్ సంబంధించి అక్కడ అవగాహన కల్పించడం, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ రకరకాల ఓటర్లు ఉంటారు. ఎందుకంటే చాలా విఐపీలు, వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీ యాక్టర్స్, అదేవిధంగా మాస్ పబ్లిక్ కూడా ఉంటారు. పేద మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి ఈ నియోజకవర్గం సంబంధించి గత 40 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి మాత్రమే 52% పోలింగ్ శాతం నమోదైంది. గత ఏడాది అంటే గత ఎన్నికలకు సంబంధించి 2023 ఎన్నికలకు సంబంధించి 45.49 అంటే 50% కూడా దాటని పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పుడు మనం ఇంతగా చూసాం, వృద్ధులు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అదేవిధంగా కొత్త ఓటర్లు గత 2023 ఎన్నికలకు సంబంధించి ఈసారి 10,000 కొత్త ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆ కొత్త ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేసినటువంటి పరిస్థితులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చూసాం. అదేవిధంగా వృద్ధులు కూడా వచ్చారు. కానీ చాలా కొంతమంది విఐపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా 40కి పైగా ఓటింగ్ శాతం నమోదైంది. అదే సాయంత్రం 6 గంటలు అంటే మరి కాసేపట్లో అంటే మరి 1 గంటలో పోలింగ్ సమయం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా కొంతమంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సహజంగా ఎక్కడైనా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద ఇట్లా గేట్ ఉంటుంది. ఆ గేటు లోపల ఎవరైతే లైన్లో నిల్చొని ఉన్నారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం అధికారులు కల్పిస్తారు. కొన్ని చోట్ల కూడా చివరి నిమిషంలో కూడా ఈవీఎంలు కూడా మొరాయిస్తుంటాయి. ఆ ఈవీఎంలు మొరాయించినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. కానీ ఎక్కడా కూడా ఇటు యూసఫ్ కూడా సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్ సంబంధించి బోరబండ, ఎర్రగడ్డ సంబంధించి వంటి ఎక్కడ కూడా పెద్ద పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎక్కడ కూడా లైను లేనైతే పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6 గంటల అంటే ఇంకా గంట సమయం మాత్రమే ఉంది. కంటే ఒక ఫిక్స్ అయి ఉంటారు ఓటర్లు అవ్వడానికి ఇంకా 45 మినిట్స్ 50 మినిట్స్ మధ్యలో ఉంది. బట్ ఇంతవరకు మనం చూసుకుంటే 50% వరకు కూడా పోలింగ్ నమోదు కాని పరిస్థితి. ఎందుకు ఇంతలాగా అంటే జనాలకి ఇంత ఓటర్లకి ఒకవైపు అవగాహన కల్పిస్తున్నా కూడా ఎందుకు బూత్లకు వచ్చి ఓటింగ్ వేయని పరిస్థితి? ఎన్నికల సంఘం ఒకవైపు వాళ్ళకి కల్పిస్తుంది, బట్ ఎందుకు వాళ్ళంతా రాలేని పరిస్థితి? ఎందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేటప్పటికీ కూడా ఓటర్లు ఎందుకు అంత నిరాసక్తిని ఎందుకు చూపిస్తున్నారు అనుకోవాలి? అదే చెప్పవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించి ఇక్కడ రకరకాల ఓటర్లు ఉంటారు. అదే ఇందాక చెప్పాము, విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా ఇదే సెగ్మెంట్లో ఉంటారు. ఇది పేద మధ్యతరగతి అంటే మాస్ ఏరియాస్ కూడా ఈ నియోజకవర్గంలో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జూబ్లీహిల్స్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి చూసాం, అప్పుడు దాదాపు 5 ఉప ఎన్నికలను చూసాం. ఆ 5 ఉప ఎన్నికలకు సంబంధించి ప్రతి అంటే అప్పటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ను నియమించేవారు. ఆ ఇన్ఛార్జ్ పైన మరో ఇన్ఛార్జ్ ఉండేవారు. ఈ ఇన్ఛార్జీలకు అంటే గ్రామ సంబంధించి కావచ్చు, మండలాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు మొత్తం కూడా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థాయి హోదా ఉన్నటువంటి నేత ఇన్ఛార్జ్గా ఉండేవారు.
2-3 మండలాలకు ఒక మంత్రి ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఈ విధంగా కూడా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యేవారు. ఇటు పోలింగ్ సరళి సంబంధించి కావచ్చు, ఓటింగ్ పై కూడా చాలా అవగాహన కల్పించేవారు. చాలా ఆ సమయంలో ఒక్కొక్క ఉప ఎన్నిక సంబంధించి 70 నుంచి 80% పోలింగ్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే రూరల్ ప్రాంతాలు కాబట్టి, రూరల్ ప్రాంతాల్లో లోకల్గా ఉంటారు కాబట్టి, ఇన్ఛార్జీలను నియమిస్తారు కాబట్టి పోలింగ్ శాతం పెంచేందుకు కూడా నాయకులతో పాటు అధికారులు కూడా ఏర్పాట్లు చేసేవారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి వచ్చే వరకు కూడా ఇక్కడ రకరకాల ఓటర్లు ఉంటారు, క్లాస్ ఉంటారు, మాస్ ఉంటారు, ఇతర ప్రాంతాలకు సంబంధించి అంటే ఇతర జిల్లాలకు సంబంధించి, ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఓటర్లు కూడా ఈ ప్రాంతాల్లో ఉంటారు. అయితే అధికారులు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా అవగాహన కల్పించారు. వారి ఓటర్కి సంబంధించిన స్లిప్ కూడా ఇంటింటికి అందజేసినప్పటికీ కూడా చాలామంది ఓటింగ్ వేసేందుకు కూడా కొంత వెనకడుగు